This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బాధ్యతలు చేపట్టిన అర్బన్ బ్యాంక్ ఇన్ఛార్జి పాలకవర్గం. బ్యాంకు విస్తరణకు కృషి చేస్తామన్న సభ్యులు. విచ్చలవిడిగా భ్రూణ హత్యలు, లింగ నిర్ధారణ పరీక్షలు, వైద్యుల నిర్లక్ష్యం, చర్యలపై మీనమేషాలు. రైతులు డబ్బులిస్తేనే ట్రాన్స్ఫార్మర్ కు మరమ్మతులు. కరెంటు లేక ఎండిపోతున్న పొలాలు. ఇక వార్తల వివరాలు. కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి నూతన కమిటీ సభ్యులు బాధ్యతలు చేపట్టారు. నగరంలోని బ్యాంక్ కార్యాలయంలో వారు బాధ్యతలు స్వీకరించారు. బ్యాంకు అభివృద్ధి, ఖాతాదారులకు మరిన్ని సేవలు అందేలా కృషి చేస్తామని ప్రకటించారు. బ్యాంకు అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సభ్యులను వారు కోరారు. కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ పర్సన్ ఇన్ఛార్జి నూతన కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. అర్బన్ బ్యాంకు చైర్మన్గా కరీంనగర్ అదనపు కలెక్టర్ వ్యవహరించనుండగా పర్సన్ ఇన్ఛార్జి కమిటీ సభ్యులుగా గడ్డం విలాస్ రెడ్డి, మడుపు మోహన్, ముక్కు భాస్కర్, బీరం ఆంజనేయులు, మహమ్మద్ కలీంఖాన్, రేగొండ సందీప్, మూల లక్ష్మీ రవీందర్ రెడ్డి, విద్యాసాగర్, లక్ష్మణ్ రాజు, ఎండి సమీయుద్దీన్, మంగి రవీందర్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు గడ్డం విలాసరెడ్డి మాట్లాడుతూ అర్బన్ బ్యాంకు పాలకవర్గ కమిటీ నియామకానికి కృషి చేసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఖాతాదారులు, సిబ్బంది సహకారంతో అర్బన్ బ్యాంకు అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. త్వరలోనే గంగాధర నూతన బ్రాంచ్ ఏర్పాటుతో పాటు కరీంనగర్ మెయిన్ బ్రాంచ్ పరిధిలో ఏటీఎం సెంటర్ను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు సిబ్బంది. వారికి కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సభ్యులందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సభ్యులు ఎందుకు బ్యాంకు లేదు, తర్వాత ఇక్కడ ఉన్న స్టాఫ్ ఉన్నారు, సిఓ గారు కానీ, జగిత్యాల స్టాఫ్ కానీ, అందరి సహకారంతో బ్యాంకును ముందుకు తీసుకెళ్తానని, లోకల్ ఉన్న నాయకులతో కానీ ఇంకే నాయకులతో కానీ అందరి సహకారంతో బ్యాంకును దినదిన అభివృద్ధి చెందడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను. నగరంలోని తెలంగాణ చౌరస్తాలో శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ పిఎస్ రావు ప్రథమ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎస్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు విద్యా సంస్థ స్టాఫ్. అనంతరం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆ విద్యా సంస్థ కరీంనగర్ బ్రాంచ్ ఏజీఎం రాజు మాట్లాడుతూ తమ విద్యా సంస్థ చైర్మన్ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని వేములవాడలో 5,000 మందికి అన్న వితరణ చేసినట్లు తెలిపారు. అనేక విద్యా సంస్థలు చేపట్టి వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారని, విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. ఈరోజు దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య ఫౌండర్ మా అందరికీ ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి, విద్యా సంస్థల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చినటువంటి చాలా మహనీయుడు. అలాంటి గొప్పనైనటువంటి వ్యక్తి మా అందరికీ దూరమయ్యి దాదాపు 1 year పూర్తిగా వస్తుంది. వారెవరో కాదు, శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ ఫౌండర్ బిఎస్ రావు గారు. నేటికి వారు స్వర్గస్థులయ్యి 1 year అవుతుంది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా మాకున్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా ఈరోజు ప్రథమ వర్ధంతిగా చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కరీంనగర్ టౌన్లో గీతా భవన్ చౌరస్తాలో దాదాపు ఒక 100 మందికి పైగా భోజన కార్యక్రమాల్ని మేము వారికి పేరు మీద మేము దానం చేయడం. లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలు యథేచ్ఛగా జరుగుతున్నాయి.
పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పుడు ఎప్పుడో ఓసారి కంటి తుడుపు చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటోంది వైద్యశాఖ. దీంతో అబార్షన్ల దందా 3 పూలు 6 కాయలుగా కొనసాగుతోంది. కరీంనగర్ జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా కొందరు వైద్యులు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. వైద్యాధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లనే హుజరాబాద్ లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భ్రూణ హత్య నేపథ్యంలో కరీంనగర్ జిల్లా హుజురాబాద్లోని మాధవి నర్సింగ్ హోంను సీజ్ చేశారు జిల్లా వైద్యాధికారులు. రిజిస్ట్రేషన్ను సైతం రద్దు చేసినట్లు ప్రకటించారు డిఎంహెచ్ఓ. గతంలో హుస్నాబాద్కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్యకు అబార్షన్ చేయగా పోలీసులు పలువురిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆసుపత్రిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో తప్పని పరిస్థితుల్లో జిల్లా వైద్యాధికారులు ఆసుపత్రిని సీజ్ చేసినట్లు తెలుస్తోంది. సో ఆల్రెడీ డిఆర్ఏ యాక్ట్ కింద ఇక్కడ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. సో మేము ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మొన్న డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు యాజ్ పర్ డిఆర్ఏ యాక్ట్ ప్రకారంగా ఇక్కడ సరిగా లేదు అనేసి గ్యాప్స్ ఉన్నాయని ఫైండ్ అవుట్ చేశాము. ఈరోజు సడన్గా ఇక్కడికి రావడం ఏంటంటే ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ ఉన్న గ్యాప్స్ని చూసేసి ఆల్రెడీ మేము షోకాజ్ కూడా ఇచ్చాము. సో దాని ప్రకారంగా ఇక్కడ యాజ్ పర్ ద డిఆర్ఏ యాక్ట్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయట్లేదు కాబట్టి ఈ హాస్పిటల్ మేము సీజ్ చేస్తున్నాము. అట్లాగే తర్వాత ఈరోజు వచ్చిన కథనం ప్రకారం ఇంకా డాక్టర్స్ ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు ఏమైనా ఉందా అనేది కూడా మేము ఎంక్వైరీ చేసి తర్వాత వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటాము. ఫైండ్ అవుట్ ఫాల్ట్ ఉన్నదంటే వాళ్ళ డిగ్రీ రిజిస్ట్రేషన్ కూడా క్యాన్సిల్ చేయడానికి హాస్పిటల్కి డిఆర్ఏ యాక్ట్ క్యాన్సిలేషన్ చేస్తున్నాము. రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తున్నాం. అందులో పేషెంట్స్ ఎవరు లేరు. మేము ఇప్పుడు హాస్పిటల్ అంతా కూడా విజిట్ చేసాము. నో ఇన్ పేషెంట్స్ ఎవరు కూడా లేరు. సో ఆల్రెడీ దిస్ షుడ్ బి క్లోజ్డ్ అండ్ నో వన్ షుడ్ కమ్ టు ద హాస్పిటల్. గతంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్లో ఓ ఆర్ఎంపీ ఆపరేషన్లు చేస్తుండగా పట్టుకున్న వైద్యాధికారులు ఆ ఆసుపత్రిని సీజ్ చేశారు. కొద్ది కాలం తర్వాత మళ్లీ ఆసుపత్రిని ఓపెన్ చేసింది సదరు వైద్యురాలు. హుజరాబాద్, జమ్మికుంట పట్టణాల్లో కొన్ని ఆసుపత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. గత ఏడాది జమ్మికుంట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ చేస్తున్నారని కేసు నమోదు చేశారు అధికారులు. 2 నెలల క్రితం హుజరాబాద్ బస్టాండ్ వద్ద 6 నెలల శిశువు లభ్యమైంది. ఏదో ఆసుపత్రిలో అబార్షన్ చేసి పడేసినట్లు సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తోంది. ఇది మరవక ముందే హుజరాబాద్ మాధవి నర్సింగ్ హోం సంఘటన వైద్యాధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. సంఘటనలు జరిగి 6 నెలల తర్వాత వైద్యాధికారులపై ఒత్తిళ్లు వస్తే గాని చర్యలు తీసుకోవడం లేదు వైద్యాధికారులు. హుజరాబాద్లోని నర్సింగ్ హోం మూసివేత అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. భ్రూణ హత్యలు వెలుగులోనికి వచ్చాక నెలల తరబడి ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ హత్యలపై అధికారుల తీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గ్రామీణ పట్టణాల్లో లింగ నిర్ధారణ, భ్రూణ హత్యలకు పీఎంపీ, ఆర్ఎంపీలు కూడా పరోక్షంగా సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. వారి ద్వారానే ఆసుపత్రుల్లో అబార్షన్లు జరుగుతున్నట్లు సమాచారం. వీటి నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అనుమతులు లేని ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను డిమాండ్ చేశారు డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తిరుపతి. కరీంనగర్ మంకమ్మ తోటలోని కార్యాలయంలో నరేష్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ జిల్లాలో విచ్చలవిడిగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై సమగ్ర విచారణ చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షుడు లక్పతి నాయక్, నాయకులు అనిల్, వంశీ, సిద్ధు, వినయ్, రాజ్ కుమార్ యాదవ్, ఠాకూర్ పాల్గొన్నారు. అర్హత లేని వైద్యులు ఈరోజు విచ్చలవిడిగా ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్నా కానీ ఈరోజు ప్రభుత్వ వైద్యాధికారులు పట్టినట్టు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది.
ఈరోజు అబార్షన్లు అవుతున్నాయి, మేము హాస్పిటల్ సీరియస్ ఉన్నామని పేపర్లు ఇస్తున్నారు. కానీ ఒక నిజ నిర్ధారణ కమిటీ పెట్టి ఈరోజు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వకముందే వాళ్ళే ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తే ఇటువంటి అబార్షన్లు కాకుండా అరికట్టవచ్చు. కానీ వైద్యాధికారులు ఇప్పుడు ఏదైనా హాస్పిటల్లో రోగులు ప్రాణాలు కోల్పోతేనే, ఏదైనా హాస్పిటల్లో ఇబ్బంది ఉంటేనే ఈరోజు ఫిర్యాదు చేస్తేనే మాత్రం తనిఖీలు చేస్తున్నారు. కానీ ముందస్తుగా తనిఖీలు చేయడంలో జిల్లా వైద్యాధికారులు పూర్తిగా విఫలమైన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు హాస్పిటల్లో ఒక ఫీజుల నియంత్రణగా చట్టం తీసుకురావాలి, ధరల పట్టికలు పెట్టాలని గతం నుంచి డిమాండ్ చేస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ఏ హాస్పిటల్ యాజమాన్యం కూడా ధరల పట్టిక పెట్టడంలో పూర్తిగా చేసిన పరిస్థితి లేదు. ఎందుకంటే వైద్యాధికారులు ఎప్పటికప్పుడు హాస్పిటల్లో తనిఖీలు చేస్తే అర్హత మన ధరల పట్టిక పెట్టచ్చు. అలాగే ఏదైతే పేషెంట్కు న్యాయం చేయాలో అటువంటి రోగులకు కూడా న్యాయం చేయడానికి ముందొస్తారు. ఎస్ఐ శ్రీనివాస్ ఆత్మహత్యకు కారణమైన సిఐ జితేందర్ రెడ్డి పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తెలంగాణ దళిత సంఘాల జేఏసీ చైర్మన్ బత్తుల చంద్రమౌళి. కరీంనగర్ ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంలో మార్పులు తీసుకురావాలని, దళితులపై దాడులను నివారించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకుని చట్టంలో మార్పులు తీసుకువచ్చేలా కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో కర్ర రవీందర్, కొండ్ర స్వరూప, బోయిన్పల్లి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐ సీన్ గారి మరణానికి కారణమైన సిఐ జితేందర్ రెడ్డి గారు, అదేవిధంగా కానిస్టేబుల్లను వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆ దుండగులను మరి ఇంకోసారి ఏ వ్యక్తి కూడా ఎస్సీలపైన అత్యాచారం జరగకుండా అట్రాసిటీ మరి కొత్త చట్టం తేవాలని కేంద్ర ప్రభుత్వం మరి చొరవ తీసుకోవాలి. అదేవిధంగా మన జిల్లా హోం సహాయ మంత్రి గారు శ్రీ బండి సంజయ్ గారు వెంటనే వారిపైన చర్య తీసుకోవాలని, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో హోంశాఖ లేదు కాబట్టి మన సహాయ మంత్రులు మన జిల్లా వాసులే, మన కరీంనగర్ ఎంపీ గారు వెంటనే వారిపైన చర్య తీసుకొని వెంటనే మరి కొత్తగా ఉన్నటువంటి డిఐజీ గారు వెంటనే వారిపైన చర్య తీసుకోవాలని మా తెలంగాణ దళిత సంఘాల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మరి మేము డిమాండ్ చేస్తున్నాం. కరీంనగర్ వావిలాలపల్లి శ్రీరామ కాలనీలో కందుల రాజన్న పటేల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కందుల సాగర్, వైస్ చైర్మన్ కందుల సందీప్, కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి పురుమల శ్రీనివాస్, కార్పొరేటర్ గంటా కళ్యాణి శ్రీనివాస్, కాలనీ ప్రెసిడెంట్ సంజీవరావు, ప్రధాన కార్యదర్శి దేవదానం, బండారి అమర్, రాణా ప్రతాప్, కొండ అభిషేక్, కాలనీ వాసులు ఉన్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రైతులు డబ్బులు జమ చేసుకుని మరమ్మతులు చేయించుకోవాల్సిందే, లేకుంటే ఇక అంతే. కొత్త ట్రాన్స్ఫార్మర్ రాదు, పొలాలకు నీరు అందదు. ఇది కరీంనగర్ జిల్లా గంగాధరం మండలంలోని అన్నదాతల దుస్థితి. గత కొద్ది కాలంగా కరెంటు కోసం రైతులు అరిగోసపడుతున్నారు. విద్యుత్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినా సమస్య పరిష్కారం కావడం లేదు. ఇలా పలు గ్రామాల్లో వరి నారుమళ్లు ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కరెంటు సరిపోతలేదు సార్, మోటార్ కాలిపోతున్నాయి, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు. నీళ్ళు లేవు, దున్న దిక్కు మొత్తం ఎండిపోయింది. ఇదిగో ఈ పొలాన్ని చూడండి. నాటు వేయాల్సిన ఈ పొలం ఇలా ఎండిపోయింది. వ్యవసాయ బావిలో నీళ్లు ఉన్నా పొలం మాత్రం ఇలా ఎండిపోవడంతో రైతు గుండె చెరువవుతోంది. ఇది ఎక్కడో కాదు, కరీంనగర్ జిల్లా గంగాధరం మండలం సర్వారెడ్డిపల్లిలోని పంట పొలాల దుస్థితి. ఈ పరిస్థితిని చూసి రైతు దుబ్బాసి భూమయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ కరెంటు సరిపోతలేదు సార్, మోటార్ కాలిపోతున్నాయి,
మనకు ప్రాబ్లం ఇంకొక ట్రాన్స్ఫారం కావాలి మాకు. ఒక ట్రాన్స్ఫారంతో అయితే మోటార్లు ఎప్పుడు కాలుతున్నాయి, మాకు కరెంట్ సరిపోతలేదు. ఇట్లా బాధపడబట్టి బాగోద్దులే, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు. ఎందరు చెప్పినా ఎలక్ట్రీషియన్లు చెప్పినా వాళ్ళకి చెప్పినా వస్తున్నారు, చూస్తున్నారు, చేస్తున్నారు, పోతున్నారు, చేసినాం అంటున్నారు. మాకు ఏ పనులు సుఖ అవుతలేదు, మా ఇబ్బంది బాగున్నది. మాకు పొలాలు ఎండిపోతున్నాయి, నార్లు పోసుకొని నార్లు ఎండిపోతున్నాయి, నీళ్ళు లేవు, దున్నిన దిక్కు మొత్తం ఎండిపోయింది. ఏం చేయాలో అర్థం కాక సపరేట్ కూర్చున్నాం. మా సొంత పైలు పెట్టుకొని ట్రాన్స్ఫార్ని ఇప్పించి పైసలు మనిషికి ఒక రైతుకు 250 రూపాయల చొప్పున వసూలు చేసి ట్రాక్టర్ కిరాయి మాట్లాడుకొని ట్రాక్టర్ మనిషిని వాళ్ళ కిరాయి మాట్లాడి ట్రాక్టర్లు ఇప్పి పంపించాం ట్రాన్స్ఫారం. ఇవాడికి 6 రోజులు అవుతుంది ట్రాన్స్ఫారం కలిపి. ఇక్కడ ఉన్న ఎలక్ట్రీషియన్కి చేసాం, లైన్ మ్యాన్కి చెప్పినాం చేయమని. లైన్ మ్యాన్ మీరు రారి చెయ్యరు, పైసలు ఇవ్వండి, పైసలు జమ చేయరు, మీరు ట్రాక్టర్ అదేరి అద్దేరి ఇద్దేరి అని మమ్మల్ని అలస తలుస్తున్నారు. అయినా మేము ఆ పైసలు జమ చేసి ట్రాక్టర్ తెప్పించి అన్ని చేసి ట్రాన్స్ఫారం ఇవ్వాలా పంపించినాం. ఇదే గ్రామానికి చెందిన పైళ్ల శంకర్, బొడ్నాల మల్లేశం ఇలా పలువురి పంట పొలాలు ఇలా విద్యుత్ సరఫరా లేక ఎండిపోతుండటంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. బావుల్లో నీళ్లు ఉన్నా సరిపోయేంత విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంట పొలాలు నెర్రలు పారుతున్నాయి. వేలాది రూపాయల పెట్టుబడితో సాగు ప్రారంభించిన రైతులు ఇలా ఎండిపోతుండడం చూసి తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఈ నాటెత్తాన్ని రేపు ఒడ్డు ఎక్కుతానే ముంగట మొత్తం 6 సార్లు పెట్టి తెల్లారితే ఏతెత్తనంగా ట్రాన్స్ఫర్ కలిపింది. కాలిపోతే ఏగిరికి ఫోన్ చేస్తే ఏగారు రేపు మాపన్నాడు, ఈ లైన్ మ్యాన్ ఫోన్ చేస్తే లైన్ మ్యాన్ రేపు మాపన్నాడు. వెళ్ళిపోయి చెప్తే నేనేం చేయాలి, వాళ్ళు ఇయ్యందని ఈయన అంటున్నాడు. మాది ఈత పడేది మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు అది మళ్ళీ కిరాయి ఇప్పటికి 10-15 వేల రూపాయలు అయినాయి దుంతే. ఇప్పుడు మళ్ళీ 20,000 అయినా పోతాం కాదు సారు. అది ఎండిపోయింది, ట్రాన్స్ఫారం చేయబట్టి ఎండిపోయింది. మళ్ళీ కరెంటు తక్కువ వస్తున్నది, అది ఒకటి. మాకు మోటార్లు పంటకు 2-3 సార్లు కాలిపోతున్నాయి. రైతు ఎట్లా బాగుపడతాడు గట్లా సారు? అధికారులు ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరో చెప్పినా ఏం చెప్తలేరు. ఇంకో ట్రాన్స్ఫారం కావాలన్నా కానీ మీకు ఖర్చు అవుతుంది, డబ్బులు అవుతాయి, 4 పొల్లు పడతాయి, 5 పొల్లు పడతాయి అని అంటున్నారు. మాకు మేము రైతులం ఎక్కడికే తెచ్చిపెట్టుడు అని మేము బాధపడుతున్నాం సారు. 4 ఎకరాలు చేసిన 4 ఎకరాలు మొత్తం ఎండిపోయింది సారు. సర్వారెడ్డిపల్లి శివారులోని వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తరచూ కాలిపోతోందట. వ్యవసాయ మోటార్లకు తగ్గ విద్యుత్ సరఫరా లేకపోవడంతో అటు ట్రాన్స్ఫార్మర్లు ఇటు మోటార్లు కాలిపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. కొత్త ట్రాన్స్ఫార్మర్ను తెప్పించాలంటే డబ్బులు జమ చేసుకుని విద్యుత్ అధికారులకు ఇస్తే గాని ట్రాన్స్ఫార్మర్ రాని పరిస్థితులున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనంగా మరో ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయలేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లు రైతులు వాపోతున్నారు. ఇవరికి ఒకసారి ట్రాన్స్ఫారం కాలిపోయింది, ఇవరికే అది ఎవ్వరు పట్టించుకోకపోతే కూడా అప్పుడు కూడా డబ్బులు పోగేసినాం, రమ్మని అన్నాం, తీసుకుపోయారు. అప్పుడు కూడా మనిషికి 1000 రూపాయలు వసూలు చేసారు. అప్పుడు కూడా రైతులకే కానీ వసూలు చేసినాం, తీసుకుపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ఒక వారం రోజులు నడిచింది. మాకు వారం రోజులు నడిచినాక అప్పుడు కూడా ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ఫారం కూడా కాలిపోయింది. మొత్తం మనకు ఈడ 16 మోటార్లు ఉన్నాయి. ఇక్కడ 16 మోటార్లు ఉన్నాయి. 16 మోటార్లు కూడా వోల్టేజ్ కూడా సరిపోతలేదు. అది మన 100 HP ఉన్నది. 100 HP అంటే కొద్దిగా HP పెంచితేనే ఏమన్నా అవుతాయి. మళ్ళీ తెచ్చినాయని కూడా కాలిపోయే అవకాశం ఉన్నది. ఇలా చెప్పినాం కానీ ఎవరు పట్టించుకుంటలేరు. అది ఇయ్యరని కొంతమంది అంటుర్రు. మేము అది ఆయనకు చెప్తే కూడా ఆయన కూడా పట్టించుకుంటలేరు. ఈ విషయమై సంబంధిత తిరుపతిని వివరణ కోరగా ఎప్పటికప్పుడు కాలిపోయిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్నారు. రైతుల నుండి డబ్బులు వసూలు, ఎండిపోయిన పంటల విషయమై మైత్రి ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా దాటివేశారు ఏఈ తిరుపతి. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు 16 kV అయినా కూడా 100 kV అయినా విత్ 48 hours లోపే మార్చి ఇచ్చేస్తున్నాం. ఈ మధ్యలో నాగిరెడ్డిపూర్ను లక్ష్మీదేవిలో కాలిపోయిండే, అవన్నీ ఇచ్చేసినాం. మరమ్మతులకు వచ్చినాయని ఇచ్చేసినాం, మొత్తం అన్నీ ఇచ్చేసాం. దాదాపుగా ఈ మధ్యలో అయితే ఒక 4-5 ఉండే, అవి ఆయన కూడా అన్ని క్లియర్ చేసాం. ప్రాబ్లం ఏం లేవు. అవి దాదాపుగా అప్పుడు గేలెండ్ విండ్లో కాలిపోయినాయి ఉండే, అవే క్లియర్ చేసేసాం. వోల్టేజ్ బాగానే ఉంటుంది, చివరి మోటార్ వరకు కూడా వోల్టేజ్ మంచిగా అందుతుంది. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ను అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు చెబుతున్నా ఇక్కడి పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. నాణ్యమైన విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. టేక్ ఎ షార్ట్ బ్రేక్.
జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ రెవెన్యూ గార్డెన్లో ప్రాపర్టీ షో నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కంపెనీ ప్రతినిధులు తమ వెంచర్లను ప్రదర్శించారు. ఈ షోకు వచ్చిన వినియోగదారులకు ఆయా ప్రాంతాల్లో నిర్మిస్తున్న అపార్ట్మెంట్స్, అందులోని సౌకర్యాలను వివరించారు. ఇందులో కరీంనగర్కు చెందిన పలు సంస్థలు పాల్గొని తమ వెంచర్లను వివరించారు. తక్కువ ధరకు అపార్ట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మనం అడ్వాన్స్ యూపీసీ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున మనం వావిలాలపల్లి కరీంనగర్లో 1.5 ఎకర్లో ఒక 100 అపార్ట్మెంట్లు అంటే గేటెడ్ కమ్యూనిటీ మాదిరిగా మనం కడుతున్నాము. సో దీనిలో క్లబ్ హౌసు ప్లస్ వాకింగ్ ట్రాక్ ప్లస్ ప్లే ఏరియా, కిడ్స్ ఏరియా, జిమ్, రకరకాల ఫెసిలిటీస్, అదే గెస్ట్ పార్కింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. నాకు తెలిసి మొట్టమొదటి గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు నేను మన కరీంనగర్లో. సో దీన్ని అంటే నాణ్యమైన ప్రమాణాలతో అదేవిధంగా కస్టమర్ల యొక్క అభిరుచులకు అనుగుణంగా మేము దీన్ని తీర్చిదిద్దుతున్నాము. సో దీనిలో ధరలు కూడా నార్మల్గా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. దయచేసి అందరూ వచ్చి దీన్ని విజిట్ చేసి మీరు మీ సొంత ఇంటి కళను నెరవేర్చవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు ఇక్కడ ప్రాపర్టీ షో, రాజధాని ప్రాపర్టీ షో నడుస్తుంది. దీనిలో మనం కూడా స్టాల్ పెట్టాము. సో మీరందరూ వచ్చి దీన్ని ఒకసారి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మా సంస్థ తరఫున మేము కోరుకుంటాం. ఆషాఢ మాసంలో గోరింటాకుకు ప్రత్యేకత ఉంటుంది. మిగతా రోజుల్లో మాట ఎలా ఉన్నా ఈ ఆషాఢ మాసం నెలలో మాత్రం ఆడపిల్లలు తమ చేతులకు, కాళ్లకు అందంగా గోరింటాకును పెట్టుకుంటారు. ఆడపిల్లలే కాదు, పెద్దలు కూడా ఎంతో మురిపంగా గోరింటాకును పెట్టుకుంటారు. ఎర్రగా పండిన చేతులను చూసుకుని మురిసిపోతారు. గోరింటాకు పెట్టుకోవడం కోసం ఏకంగా పండగనే జరుపుకుంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఉత్సాహంగా ఈ గోరింటాకు పండుగను జరుపుకుంటున్నారు మహిళలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ఆర్య వైశ్య భవన్లో ఆషాఢ మాసం సందర్భంగా మహిళలు గోరింటాకు పండుగను జరుపుకున్నారు. మహిళలంతా కలిసి ఒకచోట చేరి గౌరీదేవి స్వరూపమైన అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఒకరి చేతికి మరొకరు గోరింటాకును అలంకరించుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ప్రత్యేకంగా పాటలు పాడుకుంటూ ఆనందోత్సాహాల నడుమ వేడుకలను జరుపుకున్నారు. అంతకుముందు మహిళలు వాసవీమాత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పూజారి పారువెల్ల సంతోష్ శర్మ, ఆలయ చైర్మన్ చకిలం మారుతి, పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు కొమడవెల్లి భాస్కర్, సామాజిక సేవకులు పల్లా కిషన్, వైశ్యభవన్ ఇన్ఛార్జి రామిడి రవీందర్ పాల్గొన్నారు. సుల్తానాబాద్లో అందరము కలిసి వాసవీమాత టెంపుల్లో చాలా ఘనంగా జరుపుకుంటాము మైదాకు సంబరాలు. ఈ మైదాకు సంబరాలు ఎందుకు జరుపుకుంటామంటే మన ఇంతకుముందు ఉన్న ఎండాకాలంలో ఉన్న వేడి తగ్గించడానికి, మన బాడీ చలవనివ్వడానికి ఖచ్చితంగా ఈ గోరింటాకు పెట్టుకోవాలి అందరూ. ఈ గోరింటాకు ఇంకా ఎన్నో రకాలుగా ఉంది. ఏంటంటే ఇంకా ఈ గోరింటాకు ఎంత మంచిగా పండితే అంత మంచి మొగుడు వస్తారంట. అది వాళ్ళందరికీ అదొక మక్కువ అందరికీ. ఇంకా ప్రతి సందర్భానికి ముందుగా గోరింటాకు పట్టణాభివృద్ధి పేరుతో ఏకపక్షంగా సింగరేణి క్వార్టర్స్ తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ బాధిత కార్మిక కుటుంబాలు పెట్రోల్ బాటిల్స్ తో నిరసనకు దిగారు. పెద్దపల్లి జిల్లా గోదావరికనిలో రోడ్డు విస్తరణలో భాగంగా 31వ డివిజన్ సింగరేణి క్వార్టర్లను తొలగించేందుకు యాజమాన్యం కార్మికులకు నోటీసులు పంపింది. నగరం నడిబొడ్డులో ఉన్న క్వార్టర్లను తొలగించి ఊరి చివర పాడుబడిన క్వార్టర్లు కేటాయించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కార్మికులు వాపోయారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సింగరేణి కార్మికులు ఆందోళనకి దిగారు. పట్టణ అభివృద్ధి పేరుతో ఏకపక్షంగా సింగరేణి క్వార్టర్స్ తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ పెట్రోల్ బాటిళ్లతో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో సింగరేణి భూములను నగరపాలక సంస్థకు అప్పచెప్పడమేంటని ప్రశ్నించారు. రోడ్డుకు ఇరువైపులా స్థలాలను సేకరించాల్సింది పోయి ఏకపక్షంగా సింగరేణి భూములను లాక్కోవడం సరికాదన్నారు. ఇదే డివిజన్లో సింగరేణేతరులకు యాజమాన్యం క్వార్టర్లను కేటాయించిందని, వారిని ఖాళీ చేయించి తమకు ఆ క్వార్టర్లను అప్పగించాలని వారు డిమాండ్ చేశారు.
ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చిన క్వార్టర్లకు కరెంట్, వాటర్ కట్ చేశారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సింగరేణి సంస్థ, స్థానిక ఎమ్మెల్యే తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ప్రాణత్యాగానికైనా సిద్ధమని కార్మిక కుటుంబాలు హెచ్చరించాయి. మమ్మల్ని తీసేసి పాడుపడ్డ కుంపలల్లా అలా పందులు బొరుతాయి, కుక్కలు బొరుతాయి. ఆ కోటర్లు ఇస్తాలన్నా వాళ్ళందరూ కలిసి అందులో ఒకసారి వచ్చి చూడమనండి. మీకు కోటర్ నెంబర్ ఇస్తే కాదన్నా ఆ కోటర్ ఎట్లున్నది, తలుపులు ఉన్నాయా, బాత్రూమ్ ఉన్నాయా లేదా. ఇక్కడ ఇప్పుడు మన ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గారు అందరు చూసుకుంటా ప్రతి మంచిగా ఒక ఏం లేకున్నా వాళ్ళు చేస్తున్నారు. ఈ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళు మన జిఎం వాళ్ళు మనకి ఇక్కడ కోటర్లు ఉన్నాయి. ఆ కోటర్లు ఎట్లాంటివి ఉన్నాయి కనీసం చూసైనా వాటి కౌన్సిలింగ్ అయినా పెట్టాలి. సరే అట్లా అనుకోదు, మా కోటర్లు ఎందుకు తీసే మీకు రోడ్డు వెడల్పు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికే ఎక్స్ట్రా ఒక కోటర్లు అన్నీ ఖాళీ ఉన్నాయి. ఫస్ట్ లైన్ మొత్తం మీరు రోడ్డు వెడల్పు ఇటు 20 ఫీట్లు తీసుకోవచ్చు. ఒకటే పక్క ఇటు చేస్తారన్న, ఒకటే పక్క ఏలేక అటు తీయాలి, ఇటు 20 ఫీట్లు తీయాలి, అటు 20 ఫీట్లు తీయాలి. అటు తీయండి, ఇటు తీయండి, 80 ఫీట్లు తీసినట్టుంటుంది. మధ్యలో 60 ఫీట్లు. NH హైవే కంటే ఇది పెద్దగా అవుతుంది. 20 అటు 20 ఇటు 20 తీసిన ఒకటే పక్క 120 ఫీట్లు తీస్తే ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఒకటే పక్క 120 అటు అంటే గవర్నమెంట్ స్థలం అటనా ఇది. సింగరేణి వీళ్ళని ఎలగొడితే పోతారు, వీళ్ళు డ్యూటీలు చేస్తే పోతారు, డ్యూటీలు కరెంట్ కట్ చేస్తే ఉంటారు, నల్ల కట్ చేస్తే ఉంటారు. దేనికైనా భరిస్తామనా? ఇప్పుడు చెప్తున్నా, మేము అందరం కలిసి చెప్తున్నాం, ప్రాణాలు తెగించడానికైనా సిద్ధం. మా కరెంటు, మా నల్ల కానీ ఏదైనా కానీ కరెంట్ చేస్తే ప్రాణాలు కోల్పోవడానికైనా సిద్ధం అన్న మేమందరం. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి డబ్బుల కోసం చోరీలకు పాల్పడుతున్న 4 సభ్యుల దొంగల ముఠాను బోయిన్పల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వేములవాడ రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని వరదవెల్లి గ్రామానికి చెందిన సాయి, వెంకటేష్, వంశీ అనే 3 యువకులు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డారు. బెట్టింగ్లకు డబ్బులు సరిపోక ఈ నెల 1న రాజన్నపేటకు చెందిన ఈడుగు కనకయ్య అనే రైతు ట్రాక్టర్ను ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు రైతు బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో దొంగిలించిన ట్రాక్టర్తో నిందితులు రాజన్నపేట నుంచి దేశాయిపల్లి, రత్నంపేట, గుండన్నపల్లి, కోరెం, వట్టెంల, నూకలమర్రి తదితర గ్రామాల మీదుగా ఆర్మూర్ మీదుగా లోకేశ్వరం మండలం మోడెం గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ట్రాక్టర్ను విక్రయించే ప్రయత్నం చేయగా విషయం తెలుసుకున్న పోలీసులు 4గురిని అరెస్ట్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. వారి నుంచి 4,50,000 రూపాయల విలువ చేసే జాండీర్ ట్రాక్టర్, కల్టివేటర్తో పాటు షిఫ్ట్ డిజైర్ కార్, బైక్, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డు అందజేశారు. ఈ సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిరెడ్డి, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్, రూరల్ ఎస్ఐ మారుతి, సిబ్బంది పాల్గొన్నారు. అదే ఆన్లైన్ బెట్టింగ్ ఆడతారు, ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు అయిపోయినాయి, ఇంకా డబ్బులు లేదు, ఏం చేయాలి, దానికోసం దొంగతనం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన ఎస్ఐ అండ్ సిఐ వీళ్ళిద్దరు కానిస్టేబుల్తో సహా ఏఎస్పీ ఆధ్వర్యంలో చాలా మంచిగా తొందరగా వీళ్ళకి పట్టుకున్నారు. ఇప్పుడు మనం వీళ్ళకి జైలు పంపిస్తే వీళ్ళకి శిక్ష వస్తే మేబీ మారుతారు, అదే మన ఉద్దేశం. ప్రొఫెషనల్ ఒఫెండర్ లాగా వీళ్ళ మార్పరు, వాళ్ళ చేంజ్ కాదు, అది మనం చూసుకుంటాము. అందరు జనాలకి ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ గురించి మనకి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు కూడా చాలా వచ్చినాయి. చాలామంది ఆన్లైన్ బెట్టింగ్ వల్ల సూసైడ్ కూడా చేయడం జరిగింది. మళ్ళీ బయట లోన్ తీసుకోవడం, అదే లోన్ కట్టడానికి మళ్ళీ అదే డబ్బులు లేదు, దానికోసం కూడా చాలా సూసైడ్స్ జరిగినాయి. బెట్టింగ్ మన తెలంగాణలో బ్యాన్ ఉంది. ఆ ఆన్లైన్ ఉండొచ్చు, ఆఫ్లైన్ ఉండొచ్చు. సో మీరు అందరు ఎవరైనా ఆడుతున్నారు, దయచేసి ఇది బంద్ చేయండి. ఎవరైనా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే, ప్రెస్ మిత్రుల దగ్గర కూడా చాలాసార్లు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మీ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంటే మన దగ్గర తీసుకొని రండి. మనం ఇది ఇట్లయినా నేరం మనం ఈజీగా ఆపగలవచ్చు. మనం ఆన్లైన్ బెట్టింగ్ ఆపితే వీళ్ళు ఒఫెండర్స్ కాదు, దే విల్ నాట్ టర్న్ టు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ గుండాటి కృష్ణారెడ్డి, వరుస కృష్ణహరి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరసయ్య, వీర్నపల్లి మండల అధ్యక్షుడు బూత శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు. 2 లక్షల చెక్కు భరోసా, నాకేదైతే అనారోగ్యం చెందితే నాకు ప్రభుత్వం 2 లక్షలు ఖర్చు
ఆసుపత్రి పెడుతున్నది ఒక చెక్కులాగా నాకు ఉందని చెప్పి ధైర్యాన్ని కల్పించిన సందర్భం. ఆ తర్వాత 5 లక్షలు అయితే ఈరోజు మనం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 10 లక్షల రూపాయలు చేసుకుందాం అనుకున్నాం. 10 లక్షల రూపాయలు కూడా రాజీవ్ గారిలో చేసుకొని పేదలకు ఏదైనా ఆపద వస్తే నేను ఉన్నానని చెప్పిన అండగా ఉన్నానని చెప్పినటువంటి కార్యక్రమం అది కూడా మనం చేసుకోవడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.